రైజింగ్ అని ఇప్పుడు ఏదో ప్రోగ్రాం పెట్టారు కదా. రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూస్. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఇప్పుడు సింపుల్ మోటార్ సైకిల్ ఎప్పుడు కొంటాం, కార్ ఎప్పుడు కొనుక్కుంటారు, మోటార్ సైకిల్ ఎప్పుడు కొనుక్కుంటారు? ₹1 సంపాదిస్తే ఆదాయం వస్తేనే కదా మోటార్ సైకిల్ కొనుక్కుంటాం, లేదా కారు కొనుక్కుంటాం, లేదా ఇల్లు ప్లాట్ కొనుక్కుంటాం. 2020 ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లెక్కలు, అఫీషియల్ లెక్కలే చెప్తున్నాను నేను. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరిగింది ఆదాయం అని చూస్తుంటాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత పెరిగింది. 2023-24లో మా ప్రభుత్వం ఉంది. అంటే అంతకుముందు 22-23 కంటే 23-24లో రోడ్ ట్యాక్స్ ఆదాయం అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఫీజెస్ ఎంత పెరిగిందంటే 10% పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో గత సంవత్సరం 22-23 కంటే 23-24లో 10% పెరిగింది. దాని 24-25 రేవంత్ వచ్చింది కదా, ఎంత పెరిగింది? 3.5% తగ్గింది. పెరుగుడు కాదు, తగ్గింది, లోపలికి పోయింది. బీఆర్ఎస్ హయాంలో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుకుంటూ పోయింది. రేవంత్ వచ్చినాక 3.5% తగ్గింది. ఈ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే ఏదో +0.5 0.5% పెరిగింది. మేమేమో 10% పెరిగినాం. ఈ 0.5 కూడా ఎందుకు పెరిగింది తెలుసా? ఈయన ఫీజులు పెంచిండు. మొన్న మోటార్ సైకిల్ మీద ఫీజు 5,000 పెంచిండు, కారు కొంటే 30,000 పెంచిండు, లైసెన్స్ తీసుకుంటే 200 పెంచిండు. ఇవన్నీ పెంచితే 0.5% పెరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మందగించింది. నీ పాలనలో రియల్ ఎస్టేట్ నడవడం లేదు. నీ పాలనలో ప్రజలు కష్టాల్లోకి నెట్టబడ్డారు కనుకనే నీ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, నీ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గుముఖం పడుతుంది, మర్డర్లు, క్రైమ్లు, అత్యాచారాలు, కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి కూడా పెరిగింది, ఆంధ్ర పెత్తనం పెరిగింది. నేను మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి చూపించిన, మీరు చూసుంటారు. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడనో అందులో కోల్ ఇండియాలో పనిచేసిన వాళ్ళను, ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళని తెచ్చి జెన్కో డైరెక్టర్లు, ట్రాన్స్కో డైరెక్టర్లు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు, కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడతా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడుతున్నారు. రాష్ట్ర అంటే అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ వాళ్ళ రోల్ పెరిగింది. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అక్కడ విజయవాడలో కట్టుకొత్తే ఇక్కడ బల్బు వెలుగుతున్నది, ఆడ కట్టుకొత్తే ఇక్కడ బిల్ పాస్ అవుతుంది. ఇది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరులకు ఇది అవమానించబడేటువంటి విషయం. ఇక ఈయన మాట్లాడితే దుబారా గురించి, మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుండే. ఇప్పుడు మొదలు దానికి 10 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. సాల్తలేవంటే 30 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. 30 కోట్లు చాలతలేవంటే 70 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు 70 చాలతలేవంటే 100 దాటుతుందట. మళ్ళీ అది ఎక్కడ కడుతుండ్రు? ఇది ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు 100 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుండ్రు. అవసరమా నీకు 100 కోట్లు? పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుక తినుండ్రి, పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 5 కోట్లతో స్టేడియం కడతావు, 100 కోట్లతో రాజ్మహల్ కడతావు. నువ్వు ఆయన ఎవరో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుండు. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెడతాడంటే ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, గా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు. గా పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, 5 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా, వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకొచ్చేది ఏంది? ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు? నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది, షేక్ హ్యాండ్ ఇస్తేంది, నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, ఇంకేం చేస్తే మాకెందుకు? ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు.
లేదంటే ప్రజలు నేను ఫుట్బాల్ ఆడతారు. ఇక రెండేళ్ళు అయితే అయిపోయింది. ఆ టైం కూడా ఎంతో దూరం లేదు. ప్రజలు నేను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు. అంతా ఆత్మస్థుతి పరనింద తప్ప ఏమున్నది? రెండేళ్లలో తిట్టిందే తప్ప కట్టింది ఒకటి ఉన్నదా? మాట్లాడితే తిట్టుడే. ఆడ పోయి మొన్న కూడా తిట్టిండు నాగార్జున సాగర్ దగ్గర నల్గొండల దేవరకొండల. తిట్టుడే తప్ప నువ్వు కట్టిందేమున్నదే? కూలగొట్టుడు తప్ప, ఎస్ఎల్బీసీ కూలగొట్టుడు తప్ప నువ్వు కట్టిందేమున్నది? మొదటి ఏడాది పాలనతో రేవంత్ రెండో ఏడాది పాలన చూస్తే పేనం మీదకి పొయ్యిల పడ్డట్టయింది. మొదటి ఏడాది పేనం మీద పడ్డది, రెండో ఏడాదికి అయితే పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఇక మూడో ఏడాదికి ఏమవుతుందో నాకు తెలియదు, ఇక చూడాలి. ఇక అదేందో పెట్టిండు గ్లోబల్ సమిట్ కాదు, అది గ్లోబల్ సమిట్. ఎందుకంటే అసలు ఆ భూమి ఎక్కడిదండి? ఆ 13,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని కేసీఆర్ గారు 5 ఏళ్ళు కష్టపడి చేసింది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఇవాళ నీ అనుయాయులకు, నీ కమిషన్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు ఇష్టం ఉన్నట్టు పంచిపెడుతున్నావు. నువ్వు ఎక్వైర్ చేసినావు ఆ భూమి. ఆ భూమి అక్విజేషన్లో నీది ఒక చెమట చుక్కు ఉన్నదా? నీ ఆలోచన ఉన్నదా? ఆ భూమిలో గ్లోబల్ సమిట్ పెట్టి అన్ని గ్లోబల్స్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. దావోస్లో ఏమైంది తెలియదా? డొల్లా కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నావు. ఇవాళ ఒక్కటి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. దావోస్ దంతా కూడా ఏమైంది అనేది తెలుసు. సరే, నీ 2047 డాక్యుమెంట్ ఏంది? అవన్నీ ఇంకొన్ని, అది సింపుల్గా చెప్పాలంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది నీ 2047 విజన్ డాక్యుమెంట్. దాని మీద మళ్ళీ ఇంకో రోజు 2047 డాక్యుమెంట్ మీద మాట్లాడతాం, నీ గ్లోబల్ సమ్మిట్ గురించి కూడా మాట్లాడతాం, అన్ని గురించి కూడా మాట్లాడతాం. ఎందుకంటే నువ్వు మనుషులనే కాదు, రాష్ట్ర ప్రజలనే కాదు, దేవుళ్ళను కూడా మోసం చేసినావు. తప్పకుండా ఆ దేవతలు నిన్ను శిక్షిస్తారు. దేవతలు వదిలిపెట్టరు. దేవుళ్ళు తప్పకుండా నీకు తగిన సమయంలో శిక్ష వేస్తారు. మా కాళోజీ గారు చెప్పిండ్రు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడదాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతం లోపలనే పాతర పెడతామని ఆనాడు కాళోజీ గారు చెప్పిండ్రు. అది నీకు బాగా వర్తిస్తుంది. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇస్తే నువ్వు ఇలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని, దేవుళ్ళను మోసం చేస్తూ, ఇలా 2 ఏళ్లలో నీ పాలన కష్టాలను తెచ్చిపెట్టింది. ప్రజలను, అన్ని వర్గాల ప్రజల్ని నువ్వు గోసపెట్టినవు. తప్పకుండా ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇది ఇప్పుడే వచ్చి దొరికింది, ఇప్పటిదాకా దొరకపోయాను. ట్వీటు, రేవంత్ రెడ్డి పెట్టిన ట్వీటు ఏమంటాడు? ఆడబిడ్డల ఆకాంక్షలకు మద్దతు ఇచ్చి అదానీ అంబానీ లెక్క వ్యాపారంలో నిలిపిండట. ఒక్క మెగావాట్ అన్న సోలార్ పవర్ అయిందా ఈ రాష్ట్రం లెక్కనన్నా? 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినవా? ఉల్టా మహాలక్ష్మి ఎగ్గొట్టినవు. మిస్ ఇంగ్లాండ్ను పంపించి రాష్ట్ర మహిళలు తలదించుకునేలా చేసినావు. నువ్వు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినవు, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినవు, న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టినవు. నువ్వు మహిళలను ఏమో చేసినా ట్వీట్ పెట్టబడుతుంది. చదువుకో ఒకసారి. ట్వీట్ ఎవడన్నా రాసిస్తే అది పెట్టేటప్పుడు చదువుకోవాలి కదా రేవంత్ రెడ్డి. చదువుకోకుండా అది యాజ్ టీజ్ పెడితే నవ్వుల పాలు కావా? ఈ చదువుకున్న మహిళలు ఏమనుకుంటారు? నీ పరువు బోదా? చదువు నువ్వు ఫస్ట్. ఇది కొంచెం నిజమా కాదా, ఏదన్నా అబద్ధమాడిని అతికెట్టని ఉండాలి, నిజానికి దగ్గర ఉండాలి కదా. అదాని ఏమనుకుంటాడు? ఏమన్నా నా ఇజ్జత్ తీసింది అనుకుంటాడు. మరి అంబానీ కూడా ఫీల్ అవుతాడు మరి చదివితే. ఎందుకంటే ఏం చేయని మహిళలతో నాతో పోల్చిందని అట్లా వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు.